భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఇంతకుముందు వీడియోలో మనం డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1 అనే వీడియోలో మీరు అప్లై చేసినప్పుడు వచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని మనం ఆ వీడియోలో చెప్పడం జరిగింది. టోటల్గా డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి మీరు ఏ విధంగా సిద్ధం కావాలి, దానికి ఏమేం అవసరం అనే విషయాలన్నింటినీ మనం ఈ డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే ప్లేలిస్ట్లో ఉంచడం జరుగుతుంది. మరి ఈ వీడియోలో మనం డిఎస్సి ధ్రువపత్రాల వెరిఫికేషన్కు సంబంధించి రెండో అంశం, ఆల్రెడీ మనం మొదటి అంశమైనటువంటి అప్లికేషన్ ప్రింట్అవుట్ని ఏ విధంగా పొందాలి అనే విషయాన్ని మనం మొదటి వీడియోలో చెప్పాం. ఇప్పుడు రెండో అంశం అయినటువంటి ర్యాంక్ కార్డ్ లేదా మెరిట్ జాబితా లేదా మార్క్స్ మెమో అనే వాటిని మనం ఏ విధంగా పొందవచ్చు అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం ర్యాంక్ కార్డ్ కానీ, మెరిట్ జాబితా కానీ, మార్క్స్ మెమో కానీ వీటిని కూడా మనకు డిఎస్సి ధ్రువపత్రాల పరిశీలనప్పుడు అడిగే ఛాన్స్ అనేది ఉంది. మనకు ప్రస్తుతానికి ర్యాంక్ కార్డ్ అనేది అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదు. మేబీ రాబోయే రోజుల్లో అనగా డిఎస్సికి సంబంధించిన ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది ఇచ్చిన తర్వాత మనకు ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని మనకు ఇవ్వవచ్చు. ఒకవేళ మనం ర్యాంక్ కార్డు కానీ, మెరిట్ జాబితా కానీ, మార్క్స్ మెమో కానీ వీటిని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మనం మొట్టమొదటగా ఏపీడిఎస్సికి సంబంధించిన వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. అదే apdc.apcfss.in అనే వెబ్సైట్, లేదా దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ లింక్లో దీనికి సంబంధించిన లింక్ అనేది కూడా ఉంది. మీరు డైరెక్ట్గా క్లిక్ చేసి అయినా కానీ ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయొచ్చు. ఈ వెబ్సైట్ మనం ఓపెన్ చేయంగానే మనకి ఇక్కడ కొన్ని అంశాలు కనిపిస్తాయి. అందులో మార్క్స్ మెమో అనేది ఒకటి, తర్వాత డౌన్లోడ్ మెరిట్ లిస్ట్ అనేది ఒకటి. మొట్టమొదటిగా మనం మెరిట్ లిస్ట్ అనే దాని విషయానికి వెళ్తే ఇక్కడ డౌన్లోడ్ మెరిట్ లిస్ట్ అనే అంశం కనిపిస్తుంది. మీరు దీన్ని క్లిక్ చేయండి. మీరు ఈ డౌన్లోడ్ మెరిట్ లిస్ట్ అనేది క్లిక్ చేయగానే మనకు సపరేట్గా ఒక లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ లింక్లో మీకు పోస్ట్ డీటెయిల్స్, జోన్, వెరిఫికేషన్ కోడ్ అనే అంశాలు కనిపిస్తాయి. దీంట్లో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసింటారో మీడియం వైజ్గా మీరు మీడియాని బట్టి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసింటారో దానికి సంబంధించిన దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పీజీటీ అని సెలెక్ట్ చేశాను. మీరు ఏది రాసింటే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ పీజీటీ అన్నప్పుడు మనకి జోన్స్, టీజీటీ అన్నప్పుడు జోన్స్ అడుగుతుంది. ఇక్కడ మనకి టోటల్గా స్టేట్ వైడ్ ఉంది. లేదా మీరు ఎస్జీటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్స్ వస్తాయి, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపించే ఈ వెరిఫికేషన్ కోడ్ను మనం యాజ్ ఇట్ ఈస్గా టైప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా టైప్ చేసి డౌన్లోడ్ మెరిట్ లిస్ట్ అనగానే మనకు ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో ఈ మెరిట్ లిస్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ మెరిట్ లిస్ట్ అని ఉంది కదండి, ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేయగానే మనకు మెరిట్ లిస్ట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది మన యొక్క కంప్యూటర్లోకి కానీ లేదా మొబైల్ ఫోన్లోకి. ఇక్కడ మనం చూడవచ్చు ఇది పీజీటీది కాబట్టి కేవలం 119 పేజెస్ మాత్రమే ఉంది. అదే ఎస్జీటీ విషయానికి వస్తే మనకు దగ్గర 20,000 మంది దాకా రాసి ఉంటారు. మరి ఆ 20,000 మంది పేర్లను మనం ప్రింట్అవుట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు అప్లికేషన్ ప్రింట్అవుట్కి ఇవన్నీ కూడా మనం జత చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్లికేషన్ ప్రింట్అవుట్కు ర్యాంక్ కార్డ్ అనేది మనకి ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఒకవేళ ప్రొవిజనల్ లిస్ట్ అనేది ఇచ్చిన తరువాత మనకు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇస్తే మనం ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మన ర్యాంక్ని తెలియజేసేది ఏది, ఇప్పటికి ప్రస్తుతానికి మన ర్యాంక్ని తెలియజేసేది ఏది అంటే మెరిట్ జాబితా అనమాట. మరి ఆ మెరిట్ జాబితాను మనం ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి సీరియల్ నంబర్, హాల్ టికెట్ నంబర్ లేదా రెఫరెన్స్ ఐడి, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, జెండర్, కమ్యూనిటీ, పిహెచ్సి, ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఈ కేటగిరీ ఉందా లేదా, తర్వాత స్పోర్ట్స్ మీరు పెట్టారా లేదా, తర్వాత మీరు ఏ జోన్కి సంబంధించిన వారు, అదే ఎస్జిటి అయితే ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వారు, తర్వాత మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని, తర్వాత మీ ర్యాంక్ ఎంత అనే విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ తెలిసిపోతాయి. మనకు ఇప్పుడు ర్యాంక్ కార్డ్ అన్నప్పుడు మనకి ఇక్కడ ర్యాంక్ అనే విషయం మనకి ఇక్కడ ఉంది కాబట్టి దీని ద్వారా మన యొక్క ర్యాంక్ అనేది మనకు తెలిసిపోతుంది, అంటే మెరిట్ జాబితాలో. మరి ఇప్పుడు ఈ లిస్ట్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ కూడా
తీసుకోవాలి. ప్రింట్అవుట్ అంటే మొత్తం అన్ని పేజెస్ని, ఇప్పుడు దీనికైతే 119 పేజెస్ ఉన్నాయి. ఈ 119 పేజెస్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మీ పేరు ఎక్కడైతే ఉంటుందో ఆ పేజ్ని మాత్రమే డౌన్లోడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో చాలా మనకి ర్యాంక్స్ అనేవి ఉన్నాయి. వీటిలో మీ ర్యాంక్ అనేది ఎక్కడైతే ఉంటుందో ఆ పేజ్ అనే దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి అలా డౌన్లోడ్ చేసుకున్న పేజ్ అనేది మనకు డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఉపయోగపడుతుంది. ఒకవేళ ర్యాంక్ కార్డ్ అనేది మనకు ఇవ్వని పక్షంలో ఈ మెరిట్ జాబితాలో ఉన్నటువంటి ర్యాంక్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఎందుకైనా మంచిది, మనం ఈ మెరిట్ జాబితాలో మీ పేరు ఉన్నటువంటి పేపర్ని మీరు ప్రింట్ తీసి పెట్టుకోవడం కూడా మీకు ఈ డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎంతగానో ఉపయోగపడుతుంది. దాని తర్వాత మనకు మార్క్స్ మెమో అనే దాన్ని మనం ఏ విధంగా పొందవచ్చు. డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనకు ఈ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీరు అప్లై చేసినటువంటి కేటగిరీలో, మీరు అప్లై చేసినటువంటి పోస్ట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనే విషయం మనకి ఇక్కడ మెరిట్ జాబితాలోనే తెలిసిపోతుంది. ఇక్కడ చూడొచ్చు మనం మార్క్స్ అనేవి ఫస్ట్ క్యాండిడేట్కి 70, సెకండ్ క్యాండిడేట్ 67, 65 ఈ విధంగా మనకు ఇక్కడ మార్క్స్ రావడం జరిగింది. ఆ విధంగా మనకు మార్క్స్ తెలిసిపోతాయి. కానీ సపరేట్గా మనకి ఇలా కాకోకుండా మనకు సపరేట్గా మార్క్స్ మెమో అనేది వస్తుంది. మరి ఆ మార్క్స్ మెమోను మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే, అగైన్ మనం ఏపీడిఎస్సికి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ మనకు మార్క్స్ మెమో అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ మార్క్స్ మెమో అనే ఆప్షన్ దగ్గర మనకు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి స్కూల్ ఎడ్యుకేషన్, 2 రెసిడెన్షియల్ స్కూల్స్, 3 స్పెషల్ స్కూల్స్ అనే ఈ 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మీరు ఏ ఎడ్యుకేషన్కి అయితే అప్లై చేశారో దాన్ని మొట్టమొదటిగా సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఎస్జిటీలు కానీ లేదా స్కూల్ అసిస్టెంట్స్ కానీ స్కూల్ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. పీజీటీ లేదా టీజీటీ ఇలాంటివి అప్లై చేసిన వాళ్ళు రెసిడెన్షియల్ స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక వేరేవి అప్లై చేసిన వాళ్ళు స్పెషల్ స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మరి మీరు దేనికైతే అప్లై చేశారో దానికి సంబంధించిన దాన్ని సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే లింక్ని క్లిక్ చేశాను. మనం ఎప్పుడైతే రెసిడెన్షియల్ స్కూల్స్ అనే లింక్ని క్లిక్ చేస్తామో అప్పుడు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మీ యొక్క హాల్ టికెట్ నంబర్ను అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ను అడుగుతుంది, ఆధార్ నంబర్ను అడుగుతుంది, దాంతోపాటు ఇక్కడ కనిపించే వెరిఫికేషన్ కోడ్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. మొట్టమొదటిగా మీ యొక్క హాల్ టికెట్ నంబర్ని మీరు ఎంటర్ చేయాలి. మరి ఏ హాల్ టికెట్ నంబర్ని ఎంటర్ చేయాలి? హాల్ టికెట్ నంబర్స్ అన్నప్పుడు కొద్దిమంది ఒకటే రాసింటే మీకు ఏ ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా ఆ హాల్ టికెట్ నంబర్ని ఎంటర్ చేయొచ్చు. కానీ చాలా వరకు మెజారిటీ క్యాండిడేట్స్ మోర్ దెన్ 1 పోస్ట్కి అప్లై చేసి ఎగ్జామ్ రాశారు. కొద్దిమంది 4-5 కూడా అప్లై చేశారు. మరి అలాంటప్పుడు మీరు కరెక్ట్గా ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషనా లేదా రెసిడెన్షియల్ స్కూల్స్ అనే విషయాన్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. దాంతోపాటు ఇక్కడ హాల్ టికెట్ నంబర్ అనేది కూడా మీరు ఏదైతే డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ హాల్ టికెట్ నంబర్ని కూడా కంపల్సరీగా కరెక్ట్గా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటీది డౌన్లోడ్ చేయాలనుకోండి, ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ ఎస్జిటీ హాల్ టికెట్ నంబర్ ఇవ్వాలి. ఇక డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు 4 పోస్ట్కి అప్లై చేసినప్పటికీ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబర్ అనేవి కామన్గా ఉంటాయి కాబట్టి వీటితో ప్రాబ్లం లేదు. డేట్ ఆఫ్ బర్త్ మీద ఎంటర్ చేయండి, తర్వాత మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి, తర్వాత ఇక్కడ కనిపించే ఈ వెరిఫికేషన్ కోడ్ని కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఎంటర్ చేసి మీరు ఇక్కడ గెట్ రిజల్ట్ అనే ఆప్షన్ని ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు మీ యొక్క రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. అంటే మార్క్స్ మెమో రూపంలో మీ యొక్క రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. అది ఇంచుమించుగా ఎలా ఉంటుంది అంటే మీరు దాన్ని కూడా చూడవచ్చు. ఇంచుమించుగా ఈ విధంగా వస్తుంది అన్నమాట మీకు మార్క్స్ అనేది. మీరు ఇక్కడ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబర్, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి గెట్ రిజల్ట్ అని క్లిక్ చేయగానే మీ యొక్క రిజల్ట్ అనేది ఈ విధంగా కింద రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు మీ యొక్క హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ నేమ్, తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారు, తర్వాత ఏ సబ్జెక్ట్కి అప్లై చేశారు, తర్వాత ఏ మీడియంకి అప్లై చేశారు. ఇక్కడ పీజీటీది కాబట్టి ఇది నో మీడియం అని వచ్చింది. ఒకవేళ ఎస్జిటి వాళ్ళకైతే ఇక్కడ మీడియం అనేది వస్తుంది. తర్వాత మీరు ఏ కమ్యూనిటీకి చెందిన వారు, తర్వాత మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని అనే విషయం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అందుకే దీన్ని మనం మార్క్స్ మెమో అన్నాం. దాంతోపాటు మీరు క్వాలిఫై అయ్యారా లేదా అనే విషయం కూడా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. కొద్దిమంది క్వాలిఫై కాని వాళ్ళకు ఇక్కడ నాట్ క్వాలిఫైడ్ అని కూడా వచ్చింది. క్వాలిఫై అయిన వాళ్ళకు ఇక్కడ క్వాలిఫై అని రావడం జరిగింది. ఇక్కడ పీజీటీ, టీజీటీ విషయానికి వచ్చినప్పుడు ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది సపరేట్ గా పెట్టడం జరిగింది. మరి ఇంగ్లీష్ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై ఉంటారో అలాంటి వారికి మాత్రమే, అంటే సబ్జెక్ట్ లో క్వాలిఫై అయినప్పటికీ ఇంగ్లీష్ లో క్వాలిఫై కాకపోతే నాట్ క్వాలిఫైడ్ అనే వచ్చి ఉంటుంది. అదేవిధంగా సబ్జెక్ట్ లో మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళకు కూడా నాట్ క్వాలిఫైడ్ అని వచ్చి ఉంటుంది. ఓకే, టోటల్ గా అయితే మనం క్వాలిఫై అయ్యామా లేదా అనే విషయం కూడా మనకు ఇక్కడ దీని ద్వారా తెలుసుకోవచ్చు.
ఇది తెలుసుకున్న తర్వాత మనం ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి దీని యొక్క ప్రింట్అవుట్ అనే దాన్ని మనం తీసుకోవచ్చు. ఈ యొక్క ప్రింట్అవుట్ అనేది మనకు నెక్స్ట్ తర్వాత ఫర్దర్ జరగబోయే డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఈ విధంగా మీరు మీ యొక్క ర్యాంక్కి సంబంధించిన వివరాలని, ఒకవేళ భవిష్యత్తులో మనకి ర్యాంక్ కార్డ్ అనేది కూడా మనకి డిఎస్సిలో ఇస్తే దానికి సంబంధించిన సమాచారం కూడా మన భాస్కర్స్ ఏరియాలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైతే ప్రస్తుతానికి మనకు ర్యాంక్ని తెలియజేసేది మన యొక్క మెరిట్ జాబితానే. కాబట్టి ఆ మెరిట్ జాబితాలో మీ పేరు ఎక్కడైతే ఉంటుందో ఆ పేజ్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. దాంతోపాటు మార్క్స్ మెమోస్ని కూడా మనకి ఇప్పుడు డిఎస్సి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నటువంటి ఈ మార్క్స్ మెమోస్ని కూడా మీరు ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. ఇది టోటల్గా మనకి డిఎస్సి ధ్రువపత్రాల పరిశీలనలో కావాల్సినటువంటి రెండవ అంశం. ఆల్రెడీ మనం అప్లికేషన్ ప్రింట్అవుట్ ఏ విధంగా తీసుకోవాలి అనే విషయాన్ని చెప్పాం. ఇది రెండవ అంశం. ర్యాంక్ కార్డ్ని మనం ఏ విధంగా పొందవచ్చు, మెరిట్ జాబితాను ఏ విధంగా పొందవచ్చు, మార్క్స్ మెమోని ఏ విధంగా పొందవచ్చు, ఇవన్నీ కూడా ఈ రెండింటిని మీరు సిద్ధం చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మూడో అంశమైనటువంటి ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అనే విషయాన్ని మనం రాబోయే వీడియోలో చర్చిద్దాం. మరి స్టడీ సర్టిఫికేట్స్ విషయంలో చాలా మందికి చాలా రకాలైనటువంటి డౌట్స్ అనేవి ఉన్నాయి. వాటన్నిటిని కూడా రాబోయే వీడియోలో మనం మీకు ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాంటి విషయాలను మన భాస్కర్స్ ఏరియాలో మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతూ ఉంటుంది. మరి మీరు చేయాల్సిందల్లా మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వడం. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. Okay, thank you for watching this video.